సహకార సంఘాల నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సహకార సంఘాల్లో నామినేటెడ్ పదవులు చేస్తామని చెప్పేసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఇవాళ కేవలం కాంగ్రెస్లో ఉండే రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అయితే మనతో మాట్లాడడానికి నాప్కాబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీరు సుదీర్ఘ కాలం పాటు టెస్కాబ్లో పనిచేశారు, నాప్కాబ్లో పనిచేస్తున్నారు. ఒకవేళ నామినేటెడ్ పదవిలు కొనసాగిస్తే ఎలా ఉంటుంది? సహకార సంఘాలు నిర్వీర్యం కావనుకోవచ్చా? ఇది ఒకవేళ నిజమైతే ఇది అత్యంత బాధాకరమైన విషయం. గత 10-12 సంవత్సరాల సహకార వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారి ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ భారతదేశంలోనే తెలంగాణ సహకార రంగం ఒక దిక్సూచిగా మారిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మన రాష్ట్ర సహకార బ్యాంక్ కానీ, అదే కానీ కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ కానీ భారతదేశంలోనే అగ్రగామి బ్యాంకులుగా గత 9-10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం బెస్ట్ బ్యాంక్ అవార్డులు కూడా పొందుతున్న నేపథ్యంలో ఇవాళ ఇటువంటి నిర్ణయం ఒకవేళ తీసుకున్నట్టయితే సహకార రంగానికే విఘాతం కలుగుతుంది. సహకార రంగంలో ఉన్న సభ్యుల చేత మాత్రమే నడపబడితే దాని మంచి చెడు తెలిసి బాగుపడుతుంది తప్ప ఇవాళ రాజకీయ నిరుద్యోగులు దీంట్లో ఒకవేళ అవకాశం వచ్చినలో దూరినట్టయితే మొత్తం వ్యవస్థని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిన్నగాక మొన్న పేపర్లో చదివిన 63,000 కోట్ల వ్యాపారం ఇవాళ జిల్లా బ్యాంకులు కానీ రాష్ట్ర సహకార బ్యాంక్ కానీ బ్రహ్మాండంగా ఎదిగి ఇవాళ దాదాపు 700 కోట్ల లాభంతో 63,000 కోట్ల వ్యాపారం ఈ సంవత్సరం చేసిందంటే ఎంతమంది రైతులకు ఇది ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించాలి. నేను ఎవరు నిర్ణయం తీసుకున్నా ఒక సహకారవాదిగా రాజకీయాన్ని పక్కన పెట్టి నేను ఒకటే విషయం నేను చెప్పదలుచుకున్నాను. మీరు నామినేటెడ్ విషయం అనేదే చాలా తప్పు నిర్ణయం. ఎన్నికలు పెట్టండి, ఎన్నికల పదవీ కాలం అయిపోయింది, ఎన్నికల పోయటానికి ఇవాళ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఎవరు గెలుస్తారనేది ముఖ్యం కాదు. వీలైతే మీరు రాజకీయం చేసి మీ వాళ్ళని గెలిపించుకోండి, తప్పు లేదు. కానీ నామినేట్ చేసి అందులో సభ్యుడు కానివాడు, ఖాతా లేనివాడు, సహకార రంగం అంటే ఏమీ తెలియనివాడు ఇవాళ వాళ్ళ అనుయాయులకి ఉద్యోగాలు ఇప్పించుకునే ప్రయత్నంలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాల్లో అనేక విషయాల్లో కేవలం కాంగ్రెస్ వాళ్లకు మాత్రమే ఏ లబ్ధి చేకూరినా వాళ్ళకే రావాలి. ఏ విషయంలో కూడా ఉదాహరణకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లే ఉన్నది, బాజాప్తా చెప్తా ఉన్నారు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఇంకోటికి ఇల్లు ఇస్తామంటే అంతకన్నా దురదృష్టం ఏం లేదు. ఇవాళ బ్యాంక్ ఇవాళ దాదాపు 25 లక్షల మంది రైతులు దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. దీన్ని దయచేసి కాపాడే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచన చేయకండి. ఎవరైనా కానీ గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నాను, ఇలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, సహకారం బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. రైతాంగానికే కాకుండా గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఈ సహకార సభ్యునికి అన్ని రకాల సేవలను అందిస్తూ ఉన్నాయి. దీన్ని కాపాడే బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఈ డబ్బు ఇంకోటి ప్రభుత్వంది రూపాయి సొమ్ము కూడా ఇందులో లేదు. కష్టపడి సహకార సంఘాల మీద, సహకార బ్యాంకు మీద నమ్మకంతో ప్రజలు దాచుకున్న సొమ్ము ఇది. ప్రజలు దాచుకున్న సొమ్ము దాదాపు 12-13 వేల కోట్ల రూపాయలు, 12-13 వేల కోట్ల డిపాజిట్లు ఇవాళ ప్రజల సొమ్ము మన దగ్గర దాచుకున్నారు. దాన్ని కాపాడే బాధ్యత మనందరిపైన ఉన్నది. ప్రభుత్వంది సొమ్ము లేదు. ప్రభుత్వం చెప్తున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేసటానికి ఇలా సహకార రంగం ఉపయోగపడుతూ ఉన్నది. కొనుగోలు కేంద్రాలు కానీ ఇంకోటి కానీ దీన్ని నిర్వీర్యం చేసే ఆలోచన మాత్రం మానుకోండి. ఖచ్చితంగా ఎన్నికలు పెట్టండి. ఎన్నికలు ఎవరు నెగ్గినా పర్వాలేదు, రాజకీయం ఉండదు సహకారంలో. మీ పార్టీ వాడు నెగ్గి అధ్యక్షుడైతే సంతోషం, కానీ సహకారం గురించి ఓనమాలు తెలియనోడు, పనికిరా అసలు విషయమే అర్థం కానోడు ఇవాళ కుర్చీలో కూర్చున్నట్టయితే విషయం మొత్తం కూడా
చిందరవందర అయిపోతుంది. కాబట్టి దయచేసి ఇది కాపాడే ఆలోచన మనందరికీ ఉండాలనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, మీరు అన్నట్టు దేశంలోనే రోల్ మోడల్గా కరీంనగర్ కావచ్చు అనేక పిఎస్సిఎస్లను మీరు కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్మాణాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. ఇవాళ దేశానికి ఒక ఆదర్శంగా ఉన్న ఈ నేపథ్యంలో నాబార్డు పెద్ద ఎత్తున నిధులు కూడా ఇస్తుంది. అయితే ఈ నిధులు ఇచ్చిన నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ నామినేటెడ్ పదవుల రూపంలో ఇస్తే ఆ నిధులని కొల్లగొట్టే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వ్యవహారం తెలియనోడు ఇప్పుడు ఎద్దు తలాతోక తెలియనోడు వ్యవసాయం చేస్తే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది. వ్యవహారం తెలియనోడు ఈ కుర్చీలో కూర్చున్నట్టయితే ఖచ్చితంగా ఇవాళ చాలా మంచి పేరుగాంచింది. అనేక కొత్త కార్యక్రమాలు ఇవాళ భారతదేశంలోనే ఎవ్వరు కనీవిని ఎరగని రీతిలో 6 మెగావాట్ల సోలార్ పవర్ కూడా పెట్టింది మన సొసైటీస్. చాలా గొప్ప విషయం ఇది. విషయమే కాదు, గొప్ప విజయం, మన సహకార రంగానికే విజయం. అదేవిధంగా 75,000 మెట్రిక్ టన్ల గోదాములు కట్టి ఎఫ్సిఐకి వీళ్ళు పండించిన ధాన్యం నిల్వ పెట్టడానికి, బియ్యం వడ్లు నిల్వ పెట్టడానికి గోదాములు కట్టి 20-25 ఏళ్ళ అగ్రిమెంటు అన్ని సంఘాలకు దీని ద్వారా ప్రయోజనం జరిగే విధంగా, రైతులకు ప్రయోజనం జరిగే విధంగా ఇవాళ గొప్ప కార్యక్రమాలు చేస్తున్నది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సహకార స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం కూడా కరీంనగర్లో మన తెలంగాణలో చేస్తున్న పనులను చూసి వాళ్ళు కూడా అనేక రకాల ప్రోత్సాహం మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వ్యవహారం తెలిసిన వాళ్ళు ఉండాలి. నేను అనేది ఏంటంటే సభ్యుడు ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొందుతున్నారో లేకుంటే దీని ద్వారా అనుభవిస్తూ ఉన్నారో అందులో నుండి ఒకడు ఎన్నికై వస్తే వ్యవహారాన్ని నడుపుకునడానికి బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి కడుపు నొప్పి ఉంటుంది, ఇది నా సంస్థ నాది అని. ఇలా రాజకీయ పరంగా ఎవరో ఒకరిని నామినేట్ చేసినట్టయితే వ్యవస్థ అంతా కూడా ఇంత గాడిన పడ్డ వ్యవస్థ అంతా మళ్ళా ఇక చాలా ఇదైపోతుంది అనేదే నా భావన. సార్, ఎందుకు సార్ అంటే ప్రధానంగా ఎన్నికలకు ఎందుకు భయపడుతుంది అనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం? రైతు భరోసా ఇవ్వలేకన్నా, రైతు రుణమాఫీ చేయలేకన్నా, విత్తనాలు సకాలంలో చేయలేకన్నా, యూరియా సకాలంలో రైతాంగానికి అందించలేకని చెప్పుకోవచ్చా సార్? ఖచ్చితంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ రైతుకు కూడా కావలసిన విషయంలో మనం గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపూర్వం ఎక్కడ కూడా ఏ ఒక్కనాడు కూడా ఎరువుల కొరత కానీ, విత్తనాల కొరత కానీ, ఇంకో విషయంలో వాళ్ళకి కావాల్సిన వనరులు సమకూర్చడంలో కానీ ఎక్కడ కూడా ఏ ఒక్కనాడు కూడా రైతులు ఆందోళన చెందలేదు, రోడెక్కలేదు. మళ్ళీ ఆ పాత రోజులు ఇవాళ గుర్తుకొస్తూ ఉన్నాయి. అంతకు పూర్వం ఏ రకంగానైతే ఉండే తెలంగాణ సాధించకముందు మళ్ళీ ఆ రకంగా సహకార వ్యవస్థ ఇవాళ కుంటుపడే ప్రమాదం ఉన్నది. ఇవాళ మీరు రైతు కోసం విత్తనాలు ఇవ్వలేనోడు, రైతు ఎరువుల గురించి ఆలోచన చేయనోడు, రైతు గురించి నీళ్ళ గురించి ఆలోచన చేయనోడు ఇవాళ మనం చెప్తా ఉన్నాం. అన్ని విషయాల్లో కూడా వీళ్ళ మాటలన్నీ కూడా అబద్ధాలన్నీ. నిన్న కాళేశ్వరం ఏదైతే ఉన్నదో కూలిపోయిందని అబద్ధాలు చెప్పి కోర్టు చెంప మీద సరసే వరకు కూడా వాళ్ళకు బుద్ధి రాలే. ఈ సహకార వ్యవస్థను కూడా అట్లనే మంచిగా నడిసే వ్యవస్థను తిరిగి మీరు అన్నట్టు ఏదో దీంట్లో లోపాయికారంగా ఏదో ఒక దురుద్దేశంతోనే ఈ నామినేటెడ్ పదవుల గురించి వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇది ప్రజలు మెచ్చరేగాక సభ్యులందరూ కూడా ఆందోళనకు దిగుతారు. నిజమైన సహకార రంగంలో ఇవాళ దీని ద్వారా ప్రయోజనాలు పొందుతున్న రైతాంగం, ఇతర సభ్యులు, మహిళలే కావచ్చు, యువతనే కావచ్చు, ఇవాళ యువతను ప్రేరేపించి నడిపిస్తూ ఉన్న సంఘం. ఉద్యోగ విషయంలో కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ బ్రహ్మాండంగా భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ 2 విషయాల్లో సహకార వ్యవస్థ వాళ్ళకు తోడ్పాటు ఉంటూ వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ బాగోగుల గురించి, వాళ్ళ ఎదుగుదల గురించి పనిచేస్తూ ఉన్న తరుణంలో ఇటువంటి దుర్బుద్ధి, ఇటువంటి కుటిల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మానుకోవాల్సిందే అనేది నేను వాళ్ళకి హితవు పలుకుతా ఉన్నాను. మరొకటి సార్, దాదాపు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ అనుబంధ రంగాలు ఆగ్రోస్ కావచ్చు, సివిల్ సప్లై కావచ్చు, ఇటు మార్క్ఫెడ్ కావచ్చు, ఇటు ఏదైతే ఆయిల్ ఫెడ్, ఈ సమస్యలు అన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయి. ఇవాళ సహకార సంఘాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్ర ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు సార్? ప్రధానంగా మొట్టమొదలుగా వ్యవసాయం వాళ్ళకు ఇప్పుడు రాజ్యం నడిపేటోనికి సోయి ఉండాలి. వ్యవసాయమే
వ్యవసాయం పైన ఆధారపడి బ్రతికే వాళ్ళు ఇంకా కూడా 55 నుండి 60% జనాభా. ఇంత మనది అర్బనైజేషన్ అయినా తెలంగాణ 50% దీనిపైనే బతుకు జీవనాధారం సాధించే వాళ్ళు 60% మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. ఇలా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ గారు రాష్ట్రం వస్తే ఎవరికి మొదలు ఏం చేయాలనేది ఒక ప్రణాళిక రచించుకొని రాష్ట్రం రాగానే ఒక్కొక్కటి ఏ విధంగా చేసుకొచ్చిండో దానివల్ల ఇలా రైతాంగం ఎంత సంతోషపడి గత 2 సంవత్సరాల క్రితం వరకు ఏ రకంగా ఉంది అనేది మనం ఒకసారి వెనుకకి తిరిగి చూస్తే మనకే అర్థమవుతుంది. మళ్ళీ ఇవాళ ఆ పాత రోజులు ఏదైతే పూర్తిగా కన్ఫ్యూజ్ స్టేట్, వ్యవసాయం చెయ్యాలన్నా చెయ్యకపోవడా, ఇలా ఏమన్నా మనకు దీని ద్వారా ప్రయోజనం జరుగుద్దా లేదా అని ఇవాళ చూస్తూ ఉన్నాం. గుట్టలుగా వడ్ల రాసులు, ఎక్కడ పోయినా వడ్ల రాసులు. 1 కిలో ఇవాళటి వరకు జోకలేదు. ఆ 1 RO రైస్ మిల్లకి ఇవ్వలేదు. నిన్న మొన్న గాలి వానలు, వడగళ్ళ వానల వల్ల అనేక జిల్లాల్లో రైతులు ఎంతో నష్టపోయినరు. ఈ తక్కువ ధర కొనుక్కపోయే నాదుడు కూడా లేదు. ఆ మిల్లులు కూడా అన్నీ మాకు ఏది వద్దు అన్నట్టే పరిస్థితిలో ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు ఈ సంవత్సరం ఇప్పుడు వర్షాకాలం పంట మొదలవ్వగానే సెప్టెంబర్ అక్టోబర్లో పంట దిగుబడి, అక్టోబర్ నవంబర్లో వచ్చే పంటకు ఎప్పుడు కొనాలి, ఎట్లా కొనాలి అనేది ఒక ప్రణాళిక ఉండేది. ఇవాళ నిన్నటి వరకు కూడా ఇంకా కల్లాలు ఓపెన్ చేయలే వీళ్ళు. ఈ రకంగా రైతాంగానికి వ్యవసాయం మీదనే ఆధారపడే బతికే జీవులు తెలంగాణలో 50-60% ఇంకా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించక వీళ్ళు ఏమి రాజ్యం వెళ్తున్నారు? ఖాళీ కుర్చీలు కావాలి, పదవులు కావాలి తప్ప మిగతా దేని మీద కూడా వీళ్ళకు సోయలేదు. పదవిలు అనుభవించాలి తప్ప ఇంకో ఆలోచన లేనే లేదు. ప్రజలు తెలంగాణ సాధించినాక కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేసినా వీళ్ళ ప్రలోభాలకు వాళ్ళు కొద్దిగా ఆశపడి నిజంగానే కేసీఆర్ గారు ఇచ్చింది కానీ ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు కదా అని మోసపోయి ఓటేసినందుకు ఇవాళ గోసపడుతున్న విషయం మరి ఒకసారి గ్రహించుకోవాలి. ఇక మళ్ళీ మీకు పుట్టగతలు కూడా ఉండవు ఈ ప్రభుత్వానికి ఇటువంటి పనులు చేస్తే. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎద్దేడ్చిన ఎవుతాం, రైతు ఏడ్చిన రాజ్యం ఏదైతే ఉన్నదో అక్కడ ఎప్పుడు కూడా శుభం జరగదు, అంతా ఇదే జరుగుద్ది. వాళ్ళ శాపనార్థాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగులుతాయి. ఇప్పటికైనా మేలుకొని, ఇప్పుడే మీరు అన్నట్టు అనేక రైతుకు సంబంధించిన రైతు సంఘాలు కానీ అనుబంధ సంఘాలు కానీ అన్నీ కూడా ఇలా మూతబడే ప్రమాదం ఉన్నది. సహకార వ్యవస్థ ఇది, ఈ క్రెడిట్ పరపతి సంఘాలు కాబట్టి ఇవి నడుస్తూ ఉన్నాయి. ఇవి ఎవ్వల దయాదాక్షిణ్యంతో కాదు, వాళ్ళ తెలివితో సభ్యులు వాళ్ళ డబ్బులు వాళ్ళ వనరులు సమకూర్చుకొని వాళ్ళు నడుపుకుంటున్నారు. దీన్ని నిర్వీర్యం చేసే క్రమంలో ఈ నామినేటెడ్ ఆలోచన ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా విరమించుకోవాల్సిన అవసరం ఉన్నది. త్వరితగతిన ఎన్నికలు పెట్టండి, ఎవరు నెగ్గితే వాళ్ళు ఈ వ్యవస్థను ముందుకు నడపాలి. రాజకీయం చేయొద్దండి దయచేసి. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ మంత్రివర్గానికి, కాంగ్రెస్ శాసనసభ్యులు కానీ ఇతర పెద్దలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, మనము పాత కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆనాడు 218 కోట్లు ఇచ్చి దీన్ని ముందుకు నడిపించారు. అంతకుముందు తెలుగుదేశం పూర్తిగా మూతబడి తాళాలు వేసే సమయంలో రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని గొప్పతనం గ్రహించి గుర్తించి ఆనాడు 218 కోట్ల రూపాయలు ఇచ్చి వ్యవస్థను ముందుకు తీసుకుపోయారు. అదే క్రమంలో కేసీఆర్ గారు వచ్చి దాన్ని ఇంకో అడుగు ముందుకు అసలు ఎక్కడ కూడా జోక్యం చేసుకోకుండా వ్యవస్థకు ఫ్రీడమ్ ఇచ్చి పనిచేసిండ్రు. రైతుల కోసం మీరు బాగా పనిచేస్తుండ్రు, చెయ్యండి అని వదిలేసారు. ఆ రకంగా ఉండాలి తప్ప ఇవాళ మంచిగా చేసేటోడిని పక్కన పెట్టేసి మీకు కావాల్సిన వాళ్ళను వ్యవస్థ ఎటన్నా పోని కానీ నా వానికి ఒక పదవి కావాలి, ఒక ఉపాధి కల్పించాలి, నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగం కల్పించాలనే ఆలోచన ఏదైతే ఉన్నదో చాలా పొరపాటు. ఇందులో రాజకీయం చేయకండి. సహకార వ్యవస్థ సభ్యులది మాత్రమే. ఆ సభ్యత్వం ఉన్నోడు సభ్యులు ఎన్నికలు పెడితే ఎవడో గెలిచి వస్తాడు, మీ ఓడా మా ఓడా అని అందులో ఏముండదు. వాళ్ళే ప్రజలు మంచోనికి, రైతులు సభ్యులు మంచోనికి ఓటేస్తారు, గెలిపించుకుంటారు. ఈ వ్యవస్థ వాళ్ళ మానాన వాళ్ళకు వదిలేయండి, వదిలేస్తేనే బాగుపడుతుంది అనేదే నా ఉద్దేశం.
ఖచ్చితంగా ఈ ఆలోచన విరమించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఇవాళ వాళ్ళకు డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఏదేమైతేనే ఖచ్చితంగా సహకార సంఘాలను సహకార సంఘంలో ఉండే సభ్యుల చేత ఎన్నుకోబడిన సభ్యుడిని మాత్రమే ఇవాళ ఎన్నుకోవాలి తప్ప నామినేటెడ్ పదవుల రూపంలో ఎన్నుకుంటే ఖచ్చితంగా మనుగడకే ముప్పొస్తుంది, సహకార సంఘాలకే తీవ్ర ఇబ్బందులు గురవుతాయని చెప్పేసి కూడా నాప్కాబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు సార్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ డిమాండ్ విరమించుకొని రానున్న రోజుల్లో ఎలక్షన్స్ పెట్టి ఈ నామినేటెడ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా రవీంద్రరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ దశరథ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.